ఐపీఎల్ 17వ సీజన్ మొదటి మ్యాచ్ కోసం డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ తో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు అమితుమి తేల్చుకునేందుకు సిద్ధమవుతుంది. చేపాక్ వేదికగా జరగబోయే ఈ తొలి మ్యాచ్ లో ఇరు జట్ల తొలి సమరానికి ఒక రోజు మాత్రమే సమయం ఉంది. ఇప్పటికే ఆర్సీబీ జట్టు చెన్నైకు చేరుకుంది. ఇకపోతే సిఎస్కే వర్సెస్ ఆర్సీబీ జట్ల పరంగా చూస్తే రెండు బలంగా కనబడుతున్నా ఒక విషయంలో మాత్రం బెంగళూరు కంగారు పడుతుంది. అదేంటో కాదు, చేపాక్ మైదానం. ఈ స్టేడియంలో జరిగిన ప్రతి మ్యాచ్ లోనూ ఆర్సీబీ జట్టుకు ప్రతికూల ఫలితాలు వస్తున్నాయి. చేపాక్ లో చెన్నై జట్టు ఇప్పటి వరకు 8 మ్యాచ్లు ఆడితే కేవలం ఒకే ఒక్క మ్యాచ్ లో మాత్రమే గెలిచి 7 మ్యాచ్ల్లో ఓడిపోయింది ఆర్సీబీ జట్టు. దీన్ని బట్టి ఆర్సీబీపై చెన్నై ఆధిపత్యం స్పష్టంగా కనిపిస్తుంది. ప్రస్తుతం బెంగళూరు జట్టు బ్యాటింగ్ లో బలంగా కనిపిస్తుంది. విరాట్ కోహ్లీ, డూప్లిసిస్, మాక్స్వెల్, పట్టిదార్, గ్రీన్ లాంటి అంతర్జాతీయ స్టార్ ప్లేయర్స్ ఆర్సీబీ సొంతం. అయితే ఆ జట్టు బౌలింగ్ లో బలహీనంగా కనిపిస్తుంది. సిరాజ్ మినహాయిస్తే చెప్పుకోదగ్గ బౌలర్ లేడు. అందులోనూ చెన్నై మైదానం స్పిన్ కు అనుకూలిస్తుండటంతో స్పిన్నర్లు ఈ మ్యాచ్ లో కీలక పాత్ర పోషించే అవకాశం ఉంది. ఆర్సీబీ జట్టులో పేరున్న స్పిన్నర్ లేకపోగా చెన్నై స్పిన్ అటాకింగ్ చాలా బలంగా కనిపిస్తుంది. తీక్షణ, రవీంద్ర జడేజా, శాట్నర్, మొయిన్ అలీలతో బలంగా కనిపిస్తుంది. ఏదైనా చెన్నై గడ్డపై ధోని సేనను ఓడించాలంటే బెంగళూరు జట్టు శక్తికి మించి రాణించాల్సిందే.